క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఆదివార సమయంలో జీసస్ హోలీ ఫైర్ మినిస్ట్రీస్ ద్వారా జరుగుతున్న పరిచర్యను జ్ఞాపకం చేసుకుంటూ ఈ సాయంకాల సమయంలో కొన్ని మంచి మాటలు ప్రభు వాక్యము నుండి ధ్యానించబోతూ ఉన్నాం. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయములో యేసుక్రీస్తు దాసుడను అపోస్తులుగా ఉండుటకు పిలువబడిన వాడును, దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడునై పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ శుభమని చెప్పి వ్రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానాలు మీకు కలుగును గాక. దేవుడు తన కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు విషయమై ఈ సువార్తను పరిశుద్ధ లేఖనములందు తన ప్రవక్తల ద్వారా ముందుగా వాగ్దానము చేసెను. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుద్ధరణైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావంతోనూ నిరూపించబడెను. ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులైనట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలతో పొందితిమి. చూడండి దేవుని బిడ్డలారా, ప్రియులారా, మరి రోమాపత్రిక 1వ అధ్యాయంలో మరి ఇక్కడ అపోస్తలుడైన పౌలు రోమీలకు వ్రాస్తూ ఒక పత్రికను విడుదల అంటే దేవుని వాక్యం నుండి చూడండి ఏమంటున్నాడు, యేసుక్రీస్తు దాసుడను. అంటే పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే, చూడండి పౌలు భక్తుడు మరి ఎంత గొప్ప భక్తుడు అంటే వాక్యంలో చూడండి, పౌల్ ఏ సర్వెంట్ ఆఫ్, చూడండి పౌల్ ఏ సర్వెంట్ ఆఫ్ క్రైస్ట్ జీసస్ కాల్డ్ టు బి అన్ అపోస్టల్. అంటే ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఏమంటున్నా అంటే, యేసు ప్రభువుకి దాసుడుగా ఉండడానికి నేను పిలువబడినాను. తరువాత దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడనై పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ ఏం రాస్తున్నా అంటే, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ శుభమని చెప్పి ఏమంటే, మన తండ్రి అయిన దేవుని నుండి, అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ, తండ్రి అయిన దేవుని నుండి మొదటగా దేవుని సువార్తను ప్రకటించడానికి అంశం ఏమంటే ప్రత్యేకించబడిన జీవితం. అంటే అపోస్తలుడైన పౌలు లాంటి గొప్ప భక్తుడు, గొప్ప జ్ఞాని, గమలీయేలు యొద్ద పాదముల యొద్ద మరి ఎంతో బోధను నేర్చుకొని దేవుని చేత మొదటగా ప్రత్యేకించబడిన వారిగా, అంటే దేవుని రాజ్యము కొరకు దేవుడు కొంతమందిని ప్రత్యేకపరుస్తూ ఉంటాడు. అంటే సువార్త ప్రకటించడానికి మరి దేవుడు ఇక్కడ అంటున్నాడు, పౌల్ ఏ సర్వెంట్ ఆఫ్ క్రైస్ట్ జీసస్ కాల్డ్ టు బి అన్ అపోస్టల్ ఏ పార్ట్ ఫర్ ద గాస్పల్ ఆఫ్ గాడ్. అంటే ఇక్కడ దేవుని సువార్త ప్రకటించడానికి మరి మనము దేవుని చేత, అంటే యేసుక్రీస్తు ప్రభువుకి దాసుడిగా ఉంటున్నామా? మొదట నువ్వు సువార్త ప్రకటించడానికి దేవుని చేత నువ్వు దాసుడవని, దేవుని యొక్క దాసుడిగా నేను ఈ లోకంలో జీవించాలి. తర్వాత ఇంకొక మాట అంటున్నాడు. ఏం మాట అంటున్నాడు అంటే, చూడండి ఏం మాట అంటున్నాడు, సువార్త నిమిత్తము నేను పిలువబడి తిని. అంటే రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ, పరిశుద్ధులకు అందరికీ శుభమని చెప్పి రాస్తున్నాడు. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. దేవుడు తన కుమారుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు విషయమై ఈ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా, అంటే ఆది కాండం నుంచి చూస్తే పాత నిబంధనలో ముందుగానే దేవుడు
యేసుక్రీస్తు ఎలా జన్మిస్తాడంటే దావీదు సంతానంలో నుండి ఆయన ఈ లోకానికి వస్తాడు. అంటే భక్తులు చెప్తూ ఉంటాడు, దేవుడు దావీదుకు వాగ్దానం చేసినాడు. తండ్రి అయిన దేవుడు దావీదుకు పాత నిబంధనలో వాగ్దానం చేశాడు, నీ సంతానమును లో నుండే మరి దావీదు చిగురు యేసుక్రీస్తు అంటే నీ సంతానంలో నుండే ఈ లోక రాజాధిపతి, ఈ లోక అధిపతి, ఈ లోకాన్ని రక్షించడానికి రక్షకుడు, దేవుడు, కుమారుడు, దేవుని చేత పంపబడిన కుమారుడు నీ సంతానంలో నుండి వస్తాడని దేవుని వాక్యం చెప్తుంది. దేవుని బిడ్డలారా చూడండి, దేవుని సువార్తను ప్రకటించాలి అంటే మొదటగా దేవుని వాక్యము చేత, దేవుని ప్రార్థన చేత రగిలింపబడాలి, హెచ్చరింపబడాలి, దేవుని కృపను పొందుకోవాలి. అపోస్తులైన పౌలు గారే చాలా జాగ్రత్తగా దేవుని గురించి మాట్లాడుతూ ఉన్నారు. చూడండి ఏమంటాడు, యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానము గాను మృతులలో నుండి పునరుద్ధారుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడిగాను ప్రభావముతోనూ నిరూపించబడి. ఈ లోకానికి మొదటి ఆదాము పాపము చేసి ఈ లోకంలో పాపాన్ని, శాపాన్ని, మరణాన్ని తీసుకుని వస్తే దేవుడు దావీదు సంతానంలో నుండి యేసుక్రీస్తును రక్షకుడుగాను ఆయన ఈ లోకంలో జీవించాలి, మరణించాలి, మరణించి పునరుద్ధారుడై తిరిగి లేవాలి, ఆయన రక్తము ద్వారా ప్రజలకు విమోచన, మరణము నుండి, పాపము నుండి, శాపము నుండి, అంధకారము నుండి విడుదల కలగాలి అని దేవుడు దావీదు సంతానంలో నుండి యేసుక్రీస్తు అనే యొక్క రక్షకుణ్ణి కుమారుడిగా ఈ లోకంలో పంపాడు. హల్లెలూయా. దేవుని వాక్యం ధ్యానిస్తున్నప్పుడు చాలా గొప్ప మర్మాలు ఇక్కడ చూడండి. ఏమంటాడు, ఈయన ద్వారా అంటే ఎవరు? యేసుక్రీస్తు ద్వారా, ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులట్లు ఆయన ద్వారా మేము కృపను అపోస్తలత్వము పొందితిని. మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. మీ విశ్వాసము సర్వలోకమునకు ప్రచురపడి చూడనట్టు మొదట మీ అందరి నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఎంత మంచి మాటలు కదా. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు. నీవు నేను ఏ రీతిగా సువార్తను ప్రకటిస్తున్నాం, ఎలా వాక్యాన్ని బోధిస్తున్నాం, ఎలా ఇక్కడ అంటున్నాడు, పరిశుద్ధులకు పిలువబడిన వారికి దేవుని చేత ప్రత్యేకపరిచి మొదటగా ఆయన చిత్తాన్ని జరిగించాలి అంటే మనల్ని మనం తగ్గించుకోవాలి, ఆయన నామం హెచ్చించబడాలి, ఆయన ఘనపరచబడాలి. ఇక్కడ అంటున్నాడు విశ్వాసులు లోబడాలి ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన సువార్త నిమిత్తము శ్రమపడాలి, ఆయన సువార్త నిమిత్తము మనము దేవుని ఆరాధించాలి. అందుకే అంటున్నాడు, మంచి మాటలు అంటున్నాడు, మీ విశ్వాసము సర్వలోకానికి అంటే యేసుక్రీస్తు సువార్త ప్రకటించడానికి మొదటగా తగ్గించుకొని దాసుని రూపం ధరించాలి. రెండవది ఆయన వాక్యాన్ని ప్రత్యేకించబడాలి ఆయన కోసం. అంటే ఈ లోకా నుండి వేరుపారాలి, ఈ లోకము మనుషులతో, ఈ లోకము స్నేహితులతో, ఈ లోకము బంధాన్ని నువ్వు తెంచుకొని పైనున్న వాటినే వెతకడం నేర్చుకోవాలి. టైం దొరికినప్పుడల్లా దేవునితో మాట్లాడాలి, దేవుని సువార్తను ప్రకటించాలి. అది యూట్యూబ్లో కానీ ఏ రీతిగానన్నా కూడా రక్షకుడు లోకానికి అవసరం. ఆ పాపము, శాపము, మరణం నుండి అందుకంటున్నాడు ఆయన మరణమును జయించి తిరిగి లేచిన గొప్పది. అంటే మీకున్న విశ్వాసం, మీకున్న యేసుక్రీస్తు పట్ల ఆ విశ్వాసము సర్వలోకానికి ప్రచురం చేయండి. అందుకే అంటున్నాడు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించు. సువార్త అంటే మంచి వార్త. ఈ లోకంలో నువ్వు రక్షకుణ్ణి, జీవం కలిగిన దేవుణ్ణి,
ప్రభు అయిన యేసుక్రీస్తుని అంగీకరించాలి, పాపక్షమాపణ నిమిత్తము మారు మనసు పొందాలి, ఆయన సువార్తకు విధేయులుగా వెళ్ళాలి. నీవు నేను ఏ రీతిగా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నా? ఎవరో చేస్తున్నారులే అని నువ్వు మౌనంగా. అందుకే అంటున్నాడు దావీదు అంటాడు, నీ మందిరం నందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము దేవుణ్ణి స్తుతించెదరు. దేవుణ్ణి ఆరాధించే బిడ్డలుగా ఉంటున్నావా? దేవుని స్తుతించే బిడ్డలుగా ఉంటున్నావా? దేవుని నామాన్ని ఇతరులకు ప్రకటించి నీ రక్త సంబంధికులు, నీ బంధువులు, నీ స్నేహితులు, నీ భార్య, నీ పిల్లలు రక్షించబడ్డారా? కనీసం వాళ్ళనైనా రక్షించుకోండి. కుటుంబ ప్రార్థనలు, వ్యక్తిగత ప్రార్థనలు, దేవా ఈ రోజంతా కాపాడి రక్షించావు, మీ నామానికే మహిమ కలుగుతుంది. స్థిరపరిచే దేవుడు, బలపరిచే దేవుడు, కాపరి, రక్షకుడు. అందుకే అంటున్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నడిపించుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో, ఆయన సువార్తలో దేవుని నీతి ఉంది, ఆయన వాక్యములో దేవుని కృప ఉంది. అందుకే రోమాపత్రికలో చాలా మంచి విశ్వాసం గురించి చాలా బాగా రాశాడు అపోస్తలుడైన పౌలు గారు. అంటాడు, ఏమంటున్నాడు? మీ అందరి నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఉన్నాము. నువ్వు తండ్రికి సువార్త నిమిత్తము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కొన్ని గంటలు ప్రార్థించాలా, ప్రభువుతో మాట్లాడాలా, టైం దొరికినప్పుడల్లా మనుషులతో మాట్లాడడం కాదు. దేవా ఈ వాక్యంలో ఉన్న మర్మాలు బోధించండి. ఇంగ్లీష్లో చాలా చక్కగా ఉంది. పౌల్ ఎ సర్వెంట్ ఆఫ్ క్రైస్ట్ జీసస్ called to be an apostle a part for the gospel of God. దేవుని సువార్త కోసం, దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరం నిల్చును, నన్ను గణపరచువాన్ని గణపరుస్తా. అందుకే అంటున్నాడు కీర్తనల గ్రంథంలో అంటాడు 91 దేవుడు, మహోన్నతుని చాటును నివసించువాడు సర్వశక్తి నీడను విశ్రమించు. మహోన్నతుడా నీ నామము స్తుతించుట మంచిది. ఆయన కొరకు నువ్వు ఒక పత్రికగా మారాలి, నేను ఒక పత్రికగా మారాలి, సువార్త ప్రకటించే ఒక సాధనంగా మారాలి. సువార్త అంటే ఒక పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టి కాదు, కానీ దేవుడు నీకు ఇచ్చిన పరిస్థితులు, దేవుడు నీకు ఇచ్చిన అవకాశాలను ఉపయోగించుకొని మనమే యేసునామాన్ని ప్రకటించాలి. అందుకంటున్నాడు నీ కుటుంబం కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు. వ్యక్తిగత జీవితం ఎలా ఉంది? మన కుటుంబంలో ఉన్న వ్యక్తిగత జీవితం, మన బిడ్డల కొరకు ప్రార్థించాలి. ప్రభువా వాళ్ళు ఎక్కడ ఉన్నా నీకు సైనికులుగా పనిచేయాలి, నీ దేవదూతల శక్తిని విడుదల చేయాలి. అందుకే అంటున్నాడు రోమా భక్తుడు చాలా మంచి మాటలు అంటాడు. 1వ అధ్యాయంలో చూస్తే తర్వాత ఇంకా, సహోదరులారా నేను ఇతరులైన అన్యజనుల ఫలము పొందినట్లు మీలో కూడా ఫలమేదైనా పొందవలనని అనేక పర్యాయములు మీ యొద్దకు రానుద్దేశించింది, కానీ ఇదివరకు ఆటంకపరచబడింది. ఇది మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు. గ్రీసు దేశస్థులు కాని వారికి, జ్ఞానులకును మూఢులకు నేను రుణస్థుడను కాగా, నా వలన అయినంత మట్టుకు రోమాలోని మీకు సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను. పౌలు భక్తుడులాగా సువార్త నీవు నేను ప్రకటిస్తున్నాము. అయ్యా ఒక చోటికి వెళ్దాము రండి అంటే 10 గంటలకు మనం బస్సు ఏర్పాటు చేస్తే 10:30కు కొందరు, 11కు కొందరు, బస్సు కదిలి వేరే చోటుకి వెళ్ళేటప్పుడు కొందరు వస్తారు. ఇక్కడ అంటున్నాడు ఆసక్తితో దేవుని వాక్యాన్ని ప్రకటించండి, ఆశతో ప్రకటించండి, విశ్వాసంతో ప్రకటించండి. నీ వాక్యము, దేవుని వాక్యము మనిషిది మార్చేదిగా ఉండాలి, కానీ మనుషులను పోగొట్టువారిగా ఉండదు. ప్రభువు నీకు పిలుపునిస్తున్నాడంటే
ప్రభు మరలా మరలా నిన్ను వాడుకుంటున్నాడంటే, ప్రభు మరలా మరలా నీ కుటుంబాన్ని దీవిస్తున్నాడంటే కారణం ఏమి? నిన్ను బలపరుస్తున్నాడంటే. అందుకే అంటున్నాడు, నన్ను బలపరచువా అని ఎందు నేను సమస్తమును చేయగలను. ఆయన మహిమ పొందాల. మనం కనబడి, మన స్వరం కనబడి, అసలు క్రీస్తుతో కలిగి ఉదయం నుండి సాయంత్రం వరకు ఆయన సన్నిధిలో ఉంటే గొప్ప. ఆయన సువార్త కొరకు ప్రత్యేకించబడిన జీవితం, ఆయన వాక్యాన్ని ప్రకటించడానికి దేవుడు లోకంలో నుండి మనల్ని వేరు చేసి, శత్రువులు ఏమైనా నిందలేస్తారు, బంధువులు స్నేహితులు పడనప్పుడు, సాతానుగానికి మార్గాలన్నీ మూయబడినప్పుడు వాడు ఎట్లా తిరిగి మనల్ని డిస్టర్బ్ అని దేవుడు ఒకసారి కంచె వేసినాక మన కుటుంబానికి వాడు ఎన్ని రకాలుగా ప్రయత్నించిన యేసు రక్తము మనల్ని వాడి నుండి తప్పించు. అందుకే మీ శత్రువుల కొరకు ప్రార్థన చేయండి, మిమ్మును హింసించు వారిని దీవించుడి, మిమ్మును శపించు వారిని ఆశీర్వదించుడి. లోకంకి నీకు మొదట యేసుక్రీస్తు సువార్త ప్రకటించాలి అంటే ప్రత్యేకమైన జీవితం కలిగి ఉండాలి. దేవునితో సహవాసం, దేవునితో కనెక్ట్ అయి ఉండాలి. దేవునితో నీ వ్యక్తిగత ప్రార్థన జీవితం, నీ వాక్య జీవితం, నీ స్తుతి ఆరాధన జీవితం, నీవు కలిగే ప్రతిదీ ఏదో పెదవులతో పాడుతున్నాం కాదు, అంతరంగ సత్యము కోరే దేవుడు యేసయ్య. నీకు ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా, ఎన్ని బాధలున్నా, ఎన్ని అప్పులున్నా, యేసు నామములో దేవుడే మార్గమును తెచ్చబోతున్నాడు. అందుకే అంటున్నాడు దావీదు అంటాడు, దేవా నేను గోతిలోనికి వెళ్ళకుండా నీవే నన్ను పైకి లేవనెత్తు. ఓ ప్రభువా, నీ సువార్త ప్రకటించడానికి నాకు జ్ఞానమును దయచేయి నాయన, నాకు నీ కృపను దయచేయి నాయన, నాకు నీ వాక్శక్తిని నాయన, నాకు నీ బలాన్ని తండ్రి. ఈ లోకంలో బంధువులు స్నేహితులు నశించిపోతున్నారేమో వాళ్ళ స్వార్థం చేత, వాళ్ళ యొక్క గర్వము చేత, వాళ్ళ యొక్క అహంకారము చేత అన్య దేవతల వైపు వాళ్ళు తిరుగుతున్నారేమో. వాళ్ళ కోసం ప్రార్థించు, చేతనైతే ప్రార్థించు, లేదంటే యెహోషువ లాగా నేనును నా ఇంటి వారును, కనీసం నీ కుటుంబంలో ఉన్న నలుగురిని రక్షించుకో. 1,00,000 మందిని నువ్వు రక్షించడం కాదు, ప్రభు నీ ఇంటిలో ఉన్నాడా, నీ ఇంటిలోకి రావడానికి దేవునికి అవకాశం ఇస్తున్నావా, నీ హృదయంలోనికి, నీ కుటుంబంలోనికి, నీ బిడ్డల జీవితాల్లోనికి యేసయ్యకు ఆహ్వానం ఇస్తున్నావా? ఎందుకంటున్నాడు అపోస్తలుడైన పౌలు, నా దేవునికి మీ అందరి నిమిత్తము కృతజ్ఞతాస్తుతి. దేవుని స్తుతించే బిడ్డలుగా ఉండాలి, దేవుణ్ణి ఆరాధించే బిడ్డలుగా ఉండాలి. ఇంగ్లీష్లో చాలా చక్కగా చెప్తున్నా మాట, దేవుని సువార్త కొరకు అభిషేకించిన వరము కలిగి ఉండాలి. మనము ప్రభువును ప్రకటిస్తున్నప్పుడు ఎన్నో రకాల బాధలు వస్తాయి, ఎన్నో రకాల కష్టాలు వస్తాయి, స్నేహితులు దూషిస్తారు, బంధువులు దూషిస్తారు. అయితే ప్రభు వైపు చూడాలి. ప్రభువా, నా పాపములను క్షమించు. మేము ఇతరుల పట్ల ఏమైనా తప్పులు మాట్లాడినా, ఏమైనా పాపము చేసినా క్షమించమని దేవుణ్ణి అడిగితే దేవుడికి సమాధానం కలుగునుగాక అంటాడు. మనం ఎవరి నిమిత్తమైనా మనం అబద్ధాలు చెప్పినా, నిందలు వేసినా, ప్రభువా నీ యొక్క రక్తముతో మా హృదయాలని కడగండి. అందుకంటాడు సాక్షి కలిగిన జీవితం, సాక్ష్యమిచ్చేదా మన ప్రభు యేసు, సామి యేసు దేవుడని సాక్ష్యం ఇచ్చింది. నీకు భారము కలిగి ఉండాలి, నీకు భారము లేకపోతే ప్రభు, అందుకే ప్రభును స్తుతిద్దాం. ప్రభువానికి స్తోత్రం అయ్యా. ఈ ఆదివార సమయంలో ఈ వాక్యము ద్వారా దీవించున్నాయి, ఈ వాక్యము ద్వారా ఒక ఆత్మనైనా రక్షించబడును గాక. పరిశుద్ధుడానికి స్తోత్ర, అద్భుతకరుడానికి స్తోత్ర. ఈ ప్రార్థనలో ఏకీభవించుదురుగాక. రోగుల కొరకు, అనాథుల కొరకు, విధవరాన్ల కొరకు, దిక్కులేని వారి కొరకు, రక్త సంబంధికుల కొరకు, బంధువుల కొరకు, స్నేహితుల కొరకు, దేశము కొరకు, రాజుల కొరకు, రాజుల రక్షణ కొరకు, కుటుంబాలలో రక్షణ కొరకు సువార్త ప్రకటించి యేసు నామములో రక్షణ కలుగజేయమని ప్రార్థన చేస్తున్నాను. ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి
ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. దారి తప్పిన నన్నును నీవు వెదకి వచ్చి రక్షించితివి. నిత్య జీవము ఇచ్చిన దేవా, నిత్య జీవము ఇచ్చిన దేవా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, నా ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. నీవు మేపిన గొర్రెలన్నిటినీ ఎల్లప్పుడూ విడువక అంతము వరకు కాపాడు దేవా, అంతము వరకు కాపాడు దేవా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ఆయన కాపాడే దేవుడుగా ఉంటున్నాడు. అద్భుతకరుడా, బంధువుల కొరకు, స్నేహితుల కొరకు, రక్త సంబంధుల కొరకు, రాజ్యాల కొరకు ప్రార్థన చేస్తాను. మా కుటుంబంలో తండ్రి, మా భార్య కొరకు, వృద్ధుల కుమారుని కొరకు, అయ్యా తండ్రి, హైదరాబాద్లో చదువుతున్న నా కుమార్తె కోసం ప్రార్థన చేస్తున్నాను. వాళ్ళకు మారు మనసు, రక్షణ అనుగ్రహించండి ప్రభువా. ఎల్లప్పుడూ కుటుంబ ప్రార్థనలు, వ్యక్తిగత ప్రార్థనలు, దేవునితో సహవాసం కలిగి జీవించాలి. బిడ్డలు చదువుతుండగా ఆర్థిక ఇబ్బందులు తొలగించండి. వాళ్ళకు జ్ఞాపక శక్తిని, వాళ్ళ చుట్టూ నీ దేవదూతల అగ్ని కంచెని వేయమని ప్రార్థన చేస్తున్నా తండ్రి. ఎవరు కష్టాల్లో ఉన్నారు, ఎవరు కన్నీటి లోయలో ఉన్నారు, ఎవరు బాధలో ఉన్నారు, ఎవరు అప్పుల్లో ఉన్నారు, ఎవరు ఆర్థిక ఇబ్బందులు ఉన్నారు, ఎవరి జీవితం సరిగా లేదని బాధపడుతున్నారు, అలాంటి వారిని రక్షించండి. మారు మనస్సు కలిగించండి, పాప క్షమాపణ కలిగించండి. యేసు రక్తములు, యేసు నామములో స్వస్థత కలుగును గాక ప్రభువా. అయ్యా, అనేక రోగాల చేత బంధించబడి కుటుంబంలో శాంతి లేక, సమాధానం లేక, నెమ్మది లేక, ఎన్నో పరీక్షలు రాస్తున్న, ఉద్యోగాలు రాని వారికి ఉద్యోగాలు అనుగ్రహించండి. మెడిసిన్ సీట్ వచ్చిన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. డిఎస్సులో ఉద్యోగం సంపాదించిన, వచ్చిన, రాకపోయిన బిడ్డల కొరకు, రోగుల కొరకు, అనాథుల కొరకు, దిక్కులేని వారి కొరకు, విధవరాల కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన. ప్రార్థన యందు అయా మాకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొని ప్రభువును స్తుతించాలి, అనేకులకు మాదిరికరంగా జీవించాలి నాయన. ప్రభువానికి స్తోత్రాలు. ఎంతమంది నాయన మమ్మల్ని హేళన చేస్తున్నా, ఎన్ని బాధలు పడుతున్నా, ఎన్ని వ్యతిరేకమైన మాటలు మాట్లాడుతున్నా, వాళ్ళ హృదయాలకు మారు మనస్సు కలిగించు. వాళ్ళకు పాప క్షమాపణ, దేవుని వాక్యము చేత నీ భయమును కలిగించమని ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధాత్మ శక్తితో నింపమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. నా తండ్రి నీకు స్తోత్రాలు. మా బిడ్డలను చదువుటైందు, జ్ఞానవంతులు, వయస్సెందును, వాళ్ళ యవన జీవితాన్ని కాపాడి రక్షించును ఆయన. వాళ్ళు తొట్టిల్లకున్నట్లుగా నీ దేవదూతల శక్తిని విడుదల ఇచ్చామని జెస్సికను దీవించు, చరణ్ను దీవించు, ఆశీర్వదించమని మా భార్యను కూడా నీ సన్నిధిలో కుమరించమని ప్రార్థన యందు ఆసక్తి కలిగి విశ్వాసములో బలమును పొందుటకు సాయం చేయండి ప్రభు. ఎంతోమంది బాధల్లో ఉన్నారు ప్రభు, ఎంతోమంది దుఃఖంలో ఉన్నారు ప్రభు. వాళ్ళ కాపరిగా ఉండండి, రక్షకుడుగా ఉండండి. అపోస్తలుల పౌలులాగా సువార్తను ప్రకటించడానికి ప్రత్యేకించబడాలి. నీ యొక్క వాక్యము చేత కడగబడాలి నాయనా. నీ సువార్త నిమిత్తము మేము ప్రార్థనలో ఉండాలి ప్రభు. నీకు స్తోత్రములైనా. ఎంతోమంది గుడ్డివారిని స్వస్థపరచండి, గుడ్డివారిని స్వస్థపరచండి. ఆయా కుటుంబాలలో నెమ్మది దయచేయండి. ఎంతమంది శత్రువులైతే మా మీద నిందలు మోపుతున్నారు, అపనిందలు, అవన్నీ అబద్ధాలని రుజువు చేయండి నాయన. ఎందుకంటే దేవుని వాక్యంలో ఉన్నప్పుడు, దేవుని సువార్తను ప్రకటిస్తున్నప్పుడు అనేకమైన చెలరేకపోతున్నారు.
మా హోలీ ఫైర్ మినిస్ట్రీకి అడ్డుగా వస్తున్న ప్రతి దానిని తొక్కివేయమని ప్రార్థన చేస్తున్నాం. హోలీ ఫైర్ మినిస్ట్రీస్ మీద ఎన్ని అపనిందలు వేస్తున్నారు, వాళ్ళకు మారు మనసు కలిగించమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, నీ కంచె వేయండి నాయన, మా కుటుంబాల చుట్టూ, మా జీవితాల చుట్టూ. మీరు ఇచ్చిన కష్టపడి పని చేసుకుంటూ అపోసిన పౌల్లాగా డేరాలు కుట్టుకుంటూ సువార్త ప్రకటించాడు. తన కడుపు నిమిత్తం కష్టపడి పని చేసుకుంటూ వాక్యాన్ని ప్రకటించే అలాంటి జీవితం మీరు మాకు ఇచ్చినందుకు, మా పనిలో మేము ఉద్యోగంలో ఎక్కడ కూడా నీకు మహిమకరంగా జీవించాలి ప్రభువా. హోలీ ఫైర్ మినిస్ట్రీస్ను దీవించండి. జీసస్ హోలీ ఫైర్ను బ్లెస్ చేయమని ప్రార్థన చేస్తూ ప్రభువా, అనేకులను మీరు లేవనెత్తండి నాయన. అనేకమైన వృద్ధుల కొరకు ఎంతమంది కుటుంబాల్లో మరణం ఉందో ఆ కుటుంబాలను ఆదరించండి నాయన. ఆదరణ 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 కలుగును గాక. మా సంఘ క్షేమం కొరకు కర్నూలులో ఉండే సంఘాలను దీవించండి అయ్యా. నేపాల్ కొరకు ప్రార్థన చేస్తున్నాం అయ్యా, అక్కడ మీరు వాళ్ళని కాపాడి రక్షించండి తండ్రి. మీకు స్తోత్రాలు. దేశంలో కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపన చేస్తున్నాం అయ్యా. ఉద్యోగాలలో యేసు నామములో పర్మనెంట్ చేయబడును గాక. ఉద్యోగాలలో శాలరీస్ ఇంక్రీజ్ అగును గాక. స్వస్థత కలుగును గాక. దేవా, ఆర్థిక ఇబ్బందులు, అప్పులు యేసు నామములో కాలిపోను గాక. తండ్రి, నీ శక్తిని విడుదల దయచేయండి ప్రభు, నీ బలంను విడుదల దయచేయని ప్రార్థన చేస్తాం. ఆశీర్వదించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, ఈ హోలీ ఫైర్ మినిస్ట్రీస్ కోసం ప్రార్థించండి. హోలీ ఫైర్ మినిస్ట్రీస్ ద్వారా జరుగుతున్న పరిచర్య ఎంతో అద్భుతమైనది. దేవుడి జీసస్ హోలీ ఫైర్ను దీవిస్తున్నాడు అనడానికి లక్ష్మీపురంలో అద్భుతమైన ఆరాధన సదస్సును దేవుడు జరిగించాడు. 5 సంవత్సరాలు 250 గ్రామాలు 40 రోజులను ఉపవాస ప్రార్థనలు. ప్రతి గ్రామంలో ఉదయం మధ్యాహ్నం ఒక చోట మనం దేవుని ఆరాధించి తిరిగి సాయంత్రం ఒక గ్రామంలో స్తుతించడానికి ఈ హోలీ ఫైర్ మినిస్ట్రీస్ కోసము ప్రార్థించండి. అవసరమైతే మీ ఆర్థికంగా సహకరించండి. ఈ మినిస్ట్రీ ప్రేరాలు కట్టడానికి స్థలము కొరకు ప్రార్థించండి. ఎవరైనా దాతలుంటే స్థలం ఇవ్వండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హోలీ ఫైర్ మినిస్ట్రీస్ యొక్క స్థలము కొరకు మరి ప్రేరేపించబడిన వాళ్ళు ముందుకొచ్చి స్థలాన్ని ఇస్తే అక్కడ ఒక ప్రార్థనా గోపురం కట్టి హోలీ ఫైర్ ప్రేయర్ టవర్ను కట్టడానికి దేవుడు, మనం కట్టలేం కానీ దేవుడే కట్టగలడు. ఆయన నామానికే మహిమ కలుగును గాక. మా కొరకు, మా కుటుంబం కొరకు మీ వ్యక్తిగతంగా ప్రార్థించండి. మా పరిచర్య కొరకు ప్రార్థించండి. మా మీద ఎవరైతే ఈ యొక్క మినిస్ట్రీ కొరకు మరి బాహ్యంగా ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, కానీ యేసయ్య మాతో ఉన్నాడన్నదే సత్యం. ఆయన లేకపోతే ఈ పరిచర్య చేయలేం. కాబట్టి ఈ పరిచర్య కొరకు ప్రార్థించండి. ఆర్థిక వనరుల కొరకు ఈ పరిచర్య విస్తరించులాగున అనేక ప్రాంతాలలో యూట్యూబ్ ఛానల్ ద్వారా, వ్యక్తిగత పరిచర్య ద్వారా, కుటుంబ ప్రార్థనల ద్వారా అనేక మంది నాకు ఫోన్ల ద్వారా, అన్న మా ఇంట్లో దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు. కాబట్టి దేవుడు అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు. ఎవరైతే మరి ల్యాండ్ కోసం ప్రార్థన చేస్తున్నాం, దేవుడు వాళ్ళు ప్రేరేపిస్తే మా ఫోన్ నంబర్ 7659091876 7659091876. దేవుడు మీ కుటుంబాలను దీవించును గాక. జీసస్ హోలీ ఫైర్ మినిస్ట్రీస్ ఎప్పుడు ఎవరి కష్టాల్లో ఉన్నా, ఎవరి బాధల్లో ఉన్నా వాళ్ళ కొరకు మేము ప్రార్థించగలం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.